నమస్తే. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. చాలా అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై కూడా ఆయన మొత్తంగా అయితే మాత్రం చాలా కౌంటర్లు కూడా వేశారు. ఇదే నేపథ్యంలో కేసీఆర్ గారు మాట్లాడిన విధానంపై అలాగే ఆయన చెప్పిన సందర్భంపై తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత రాములయ్య గారు ఉన్నారు. రాములయ్య గారు నమస్కారం అండి. నమస్తే. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు రాములు నాయక్ గారు, అత్యంత నమ్మిన వ్యక్తి రాములు నాయక్ గారు. అలాంటి వ్యక్తి మీరు చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారిని మీడియా సమావేశంలో చూసినప్పుడు ఆయన ఓవరాల్గా ఆయన మాట్లాడే అంశాలు పక్కన పెడితే ఆయన ప్రజెన్స్ కానీ ఆయన చెప్పే విధానము యాక్టివిటీ చూస్తే మాత్రం పర్సనల్గా ఏమనిపించింది? ఇప్పుడు ఆయన గురించి బాగా తెలుసు మాకు. ఈ హరీష్ రావు కేటీఆర్ తోటి అయితలేదు, వీళ్ళ మీద నేను మొత్తం విడిచిపెడితే ఇంకా ఇదవుతుంది, అందు గురించే ఎట్లన్నా నేను బయటికి వచ్చి అప్పుడప్పుడు జనాలకు కల్పించి ఏదో ఒక ఉత్సాహం తీసుకురావాలి కార్యకర్తలకు అనేది నేను అందులో చూసిన. ఆయన ప్రెస్ మీట్లో అంత ఇది అనిపించలేదు నాకు. ఆయన తోలు తీస్తా ఒక్కొక్కరిది. తోలు ఎవరిది తీస్తాడు? ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులను తీయాలి. ఈ గతి రావడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫస్ట్ వాళ్ళ తోలు తీయాలి ఆయన. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఒక్కొక్కరు తోలు తీస్తే అది తర్వాత సంగతి. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తోలు తీస్తారా తోలు తీపించుకుంటారా అది తర్వాత సంగతి. తోలు ఎందుకు తీయాలంటే ఈ గతి ఎందుకు పడ్డదంటే మా అటువంటి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. వీళ్ళ మాటలు నమ్మి తోలు తీయాలంటే ఫస్ట్ వాళ్ళ బిడ్డ తోలు తీయాలి, తర్వాత ఏమో కొడుకు తోలు తీయాలి. బిడ్డ బయటనే ఉంది కదా, ఇక బయటనే ఉంది కానీ ఇవాళ బయట బిడ్డ ఎంత డామేజ్ చేస్తుంది ఆయనకు తెలుస్తుంది కదా, అందరికీ తెలుసు. బిడ్డను కంట్రోల్ చేయలేని తండ్రి వీళ్ళకేం కంట్రోల్ చేస్తాడు? ముందుగా బిడ్డ తోలు తీయాలి, తర్వాత కేటీఆర్ తోలు తీయాలి, తర్వాత హరీష్ రావుది, తర్వాత సంతోష్ రావుది. అప్పుడు పార్టీ సెటరేట్ అవుతుంది. వీళ్ళు ఎవరిని గెలవనియ్యరు, ఎవరిని గెలవకపోతుండే ఇవాళ దగ్గరకు వచ్చి వాళ్ళే ఒక కార్యకర్త లేక ఆయన వస్తే కేటీఆర్ ఒకళ్ళ నూకేయడం, కార్యకర్తను గెలవనీయకపోవడం రకరకాలుగా అది విజువల్లో నేను చూసిన. ఆయనకి ఎవరు సంపరా ఎవరు ఇది చేయరా, పెద్ద అయిందని పలకరిస్తే సంతోషపడతారు. కానీ అటువంటిది గిట్ట ఇంకా వాళ్ళ కనుసంధానంలోనే నడుస్తుండే ఆయన. ఇవాళ ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద రకరకాలుగా మాట్లాడిండు. ఆ రోజు ఏమన్నాడు? ఈ అంశం తీసుకొచ్చే ముందు ఒక మాట మీరు మాట్లాడారు, మాలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం వల్లనే ఈ గతి పట్టిందని. ఎందుకు ఆ పదం మాట్లాడవచ్చు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు అంటే ఇంకేం కారణంగా ఓడిపోయే అవకాశం ఉంది. కానీ మీరు ఆ పదాన్ని ప్రస్తావించడం వల్ల ఏం నష్టం జరిగింది ఆయనకు? నష్టం జరగలేదా? నష్టం జరిగింది కదా. మేము కనుక ఉంటే ఆ రోజులలో ఇట్లా జరిగేది కాదు కదా. ఇలా కేటీఆర్ కాళేశ్వరం ఎవరి గురించి చేసిండు? కాళేశ్వరం అవినీతి మొత్తం ఈ కుటుంబ సభ్యుల గురించే ఆయన మీద ఒత్తిడి పెంచిన తర్వాత అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి తీసుకుండు. ఆ కాళేశ్వరంని పెట్టిన ప్రాజెక్టుకు డబ్బులు ఇటువంటి అన్నీ కంప్లీట్ అయిపోతుండే. 99% కాదు 100% వేరే పనులు వేరే ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయిపోతుండే. మంచి పేరు వస్తుండే, చెడు పేరు రాకపోతుండే. కాళేశ్వరం నేనేమంటున్నా అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టిండు. అనేక ప్రాజెక్టులు కట్టిండు దేశంలో. ఎక్కడన్నా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్ట్ కింద 1 ఎకరా భూమి అన్న తీసుకోలే. అసలు అవసరమే లేదు, తీసుకోలేదు. ఈయన కాళేశ్వరం అని కొండపోచమ్మ గట్టి కింద ఫామ్ హౌస్లో 1000 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. ఆ దాంతో కాళేశ్వరంలో చేసిన కమిషన్ కానివ్వండి, కాళేశ్వరంలో చేసిన అవినీతి కానివ్వండి, కాళేశ్వరం రీడిజైన్ కానివ్వండి, అక్కడే అవినీతి జరిగింది. అవినీతి జరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇవాళ నేను ఈటల రాజేందర్ తర్వాత చాలా ఇన్నయ్య ఇటువంటి వాళ్ళు అందరం కనుక ఉంటే డెఫినెట్గా మేము జనాల నాడిని చెప్పేటోళ్ళం. టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది చేసేటోళ్ళం, డిస్కస్ అయ్యేది, చర్చ జరిగేది. ఇటువంటిది ఏం లేకుండా
ఆయన ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో వాళ్ళ ఇష్టానుసారంగా ఇది చేసిర్రు. ఆ రోజులలో ఎవరిని గెలవకపోవడం, ప్రగతి భవన్కి రానియకపోవడం, 23 వరకు అంటే సెకండ్ టైం ఎలక్షన్ గెలిచిన తర్వాత గడిల పరిపాలన అయిపోయింది. అంటే యాక్సెస్ అందరికి కట్ అయిపోయింది. మంత్రులకు వాల్యూ లేదు, ఎమ్మెల్యేలకు లేదు. ఆయన ఎప్పుడన్నా పిలిస్తే పోవాలి తప్ప. ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని ప్రతి ఎమ్మెల్యే కలుస్తాడు. రోజో 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే కలుస్తాడు, అటువంటి సాధారణ కార్యకర్త కలుస్తాడు. అది లేకుండానే ఇది చేసిర్రు. అందులో ఏమైందంటే చాలామందికి విరక్తి వచ్చింది. ఇదేం పాలనరా బాబు, ఇది కుటుంబ పాలన, బంగారు తెలంగాణ అనుకున్నాం, బేకారు తెలంగాణ. మేము ఎవరికన్నా చెప్పుకోవాలి నియోజకవర్గంలో ప్రజలకు, ఏమని మేము సమాధానం చెప్పగలుగుతాం అనేది వాళ్ళ గిట్ట ఎమ్మెల్యేలకు మంత్రులకు విరక్తి వచ్చింది. ఇవాళ ఏదైతే కేటీఆర్ గారు ఆ రోజు షాడో ముఖ్యమంత్రిగా ఏదైతే వ్యవహరించిండో, ఇప్పుడు ఆ పదవి పోగానే ఆయనకు ఇంకా ఇదైతలేదు, బర్దాష్ అవుతలేదు. మళ్ళీ నేను అదే పొజిషన్లో రావాలంటే మా తండ్రిని ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసి అప్పుడప్పుడు మనం ఇది చేస్తే కొంత ప్రజలలో ఉత్సాహం ఉంటుంది, కార్యకర్తల ఉత్సాహం ఉంటుందని తప్ప ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఏం పచ్చలేకుండా మాట్లాడిండు. చూస్తా, మీ తోలు తీస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ మీరు చేస్తున్న ఏమేమి చేసిరు, ఏ విధంగా ఉంది అనేది ఎక్కడ చెప్పలే. నేను కుర్చీ వేసుకొని పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తా అన్నారు. 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కుర్చీ వేసుకోలే. పాలమూరు రంగారెడ్డి కరెక్ట్గా చేయలే. అన్ని ప్రాజెక్టులు ఇదైనాయి, చెక్ డ్యాములు ఇదైపోయింది. మిషన్ భగీరథ అప్పటికే 70% నీళ్ళు ఊర్లలో వచ్చింది. అది మొత్తం 100% ఇది చేస్తుంది. ఆ దాంట్లో అవినీతి రకరకాలుగా చేసి, అవినీతి ఆయన కొంచెం చేస్తే ఈ వెనుక ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు ఎక్కువ చేసారు. అవన్నీ ఆయనకు తెలియదా? అన్నీ తెలుసు కానీ ఆయన ఏం చేయలేకపోయిండు. ఆయన చేయికెంచి దాటిపోయింది. ఏమనంటే కుటుంబ సభ్యులలో గొడవ అవుతుందని ఆయన కాముజుగా నామూజుగా మళ్ళీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత, చేయి దాటిన తర్వాత ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు కంటిన్యూగా ఎన్టీ రామారావు ప్రతిపక్షంలో కూర్చొని మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు కొట్లాడిండు. ఓకే, 85లో గవర్నమెంట్ వచ్చింది, 89లో పోయింది. ప్రతిపక్ష నాయకుడిగా రోజు అసెంబ్లీకి వచ్చి ఇది చేసిండు. కానీ అటువంటిది కాకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఏదో ఒక రోజు అటెండెన్స్ ఇచ్చి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా నీకు అసెంబ్లీ మీద గౌరవం లేదు. అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో దాన్ని ఇది చేయాలి. కానీ నువ్వు అక్కడ ఇంట్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని 2 సంవత్సరాలకు ఒకసారి పెడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ ఆ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన లేకుండా మొత్తం కూడా కాంగ్రెస్ పాలన 2 ఏళ్ల పాలన అంటూ కూడా మాట్లాడినారు. ఇంకా సీఎం పేరు వరంగల్ సభలో తీయలేదు, ఇప్పుడు తీయలేదు. తీయకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఆయనకు తెలుసు సీఎం పేరు కనుక నేను తీస్తే సీఎంకు హైప్ వస్తుంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు కదా. మనసులో ఉంటుంది లోపట, కానీ బయట చెప్పాడు. మనసులో ఏమైనా ఉంటుంది, మనసులో చెప్పాలని ఉంటుంది కానీ చెప్పాడు. చెప్తే ఈయనకు హైప్ వస్తుంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నోట్లకించి రేవంత్ రెడ్డి పేరు వస్తుంది అనేది జనాలకి ఇదవుతుందని. కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ గనుక ఆ రోజు తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేటో? నీ కుటుంబ సభ్యులకు ఇంత ఆస్తులు ఎక్కడ వచ్చేటి? ఇవాళ కోట్లాది రూపాయలతోటి మీరు ఆస్తులను ఇది చేసుకొని కొట్టుకుంటున్నారు, తన్నుకుంటుర్రు. ఇవాళ జాగృతి అని ఆమె ఒక దిక్కు, ఆమె తిరగడం, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఇంకో దిక్కు. ఇద్దరు కలిసే ఉంటారు, కలిసే కార్యక్రమాలు చేస్తారు కదా. ఎవరు? కొడుకు అల్లుడు మీద ఇది ఉంది కానీ లోపల కత్తులు రెడీ పెట్టుకొని ఉన్నారు. ఆ పెద్ద ఆయనకి ఏమన్నా అయిందనుకో ఒకరికొకరు అదే రోజు అక్కడనే పొడుచుకుంటారు. వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పని చేయరు. అప్పుడు ఇంకా విడిపోతారు వాళ్ళు, ఇంకా ఉండరు, ఇంకా పార్టీ ఉండదు. ఆయన ఏమంటాడు? టీఆర్ఎస్ పుట్టిందే ఇక్కడ అంటాడు. టీఆర్ఎస్ చేసి అదాన్ని బీఆర్ఎస్ చేసేసారు. డాడీ మనం అందరం పోదాం, భారతదేశంలో మొత్తం ఇది ఇద్దాం, నువ్వు భారతదేశంలో 17-20 సీట్లు తీసుకుంటే నువ్వు చక్రం దింపుతావు, నేను భారతదేశ రాజకీయాల్లో నేను పోవాలి, అందు గురించి ఇక్కడ రామారావుని ఇవ్వాలని ఆ స్కెచ్ తయారు చేసిందే ఈయన. ఎవరు? కేటీఆర్. అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఆలోచన అయినది, అది అయినదే కదా ఆలోచన.
20-30 సీట్లు మనకు వస్తే మనం ఒక చక్రం దింపవచ్చు, నీవు అక్కడ ఉండవచ్చు, నేను ఇక్కడ నా సీట్ ఖాళీ అయిపోతుంది, ఇక్కడ నాకు ఇచ్చేస్తాడు. కానీ హరీష్ రావుకు కుట్ర ఉండే, అసలు గెలవద్దు వీళ్ళు, అసలు రావద్దు. మొన్న అంటురంట బాబు మరుదులు, అగో నేను రాకపోతే ఏది జూబ్లీ హిల్స్ ఓడిపోయారు, ఈయన వచ్చే సగం ఇది చేసి నాకు సగం పని చేయకుండా చేసినది ఒకరు ఇద్దరు ఇది చేసుకుంటారు. మీద గంభీరంగా ఎట్లా మాట్లాడతారంటే ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడతారు, కానీ ఆ నవ్వు దాంట్లో ఎంత విషయం ఉందో నాకు తెలుసు కదా వాళ్ళ గురించి. చూసిరా అప్పట్లో ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు చూసినా కదా, నవ్వుకుంటూనే చేస్తారు కానీ ఒకళ్ళు పడి రాకుండా మాట్లాడతారు. వాళ్ళు చేస్తుంది ఏదైతే ఉందో ఆ పెద్ద అయిన ఉన్నన్ని రోజులే వీళ్ళకు గౌరవం. ఇవాళ ఆయన ఆరోగ్యం కాపాడుకోవాలి ఫస్ట్ ఆయన. రెండవది ఇవాళ జనాలు ఏమున్నారంటే ఆ రోజు సెంటిమెంట్ మీద వచ్చారు సార్. మీ కేసీఆర్, మీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఆయన గురించి ఎలాంటి విమర్శలు చేయనని రేవంత్ రెడ్డి అంటాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చాలా స్పష్టంగా విమర్శలు చేస్తుండు, ఆరోపణలు చేస్తుండు, కౌంటర్లు వేస్తుండు, నవ్వుతున్నాడు, అన్ని రకాలుగా యాక్టివ్గా ఉండు. ఆరోగ్యంగా లేదా మీరు ఎట్లా చెప్తారు అంత ఆరోగ్యంగా అనిపిస్తూ ఉంటే? అట్లా అనిపిస్తుండు మీకు లోపట, మనిషి మీద మంచిగా కనిపిస్తారు, కానీ లోపల అవయాలు అన్ని దెబ్బతిన్న తర్వాత ఇట్లా మంచిగానే కనిపిస్తాడు. సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్గన్ అనేది మంచిగానే కనిపిస్తుంది, మంచిగానే ఉంటాడు, పేషెంట్ అయిన తర్వాత ఆర్గన్ అన్నీ ఫెయిల్ అవుతాయి. అట్లా ఇప్పుడు ఆయన ముఖం చూడండి, కొంచెం ఉబ్బినట్లు కొంచెం చాలా రోజుల తర్వాత నవ్విండు ఆయన. నేను సంతోషించిన, నీ అమ్మ కొంత నవ్విండ్రా బాబు, నీ అమ్మ ఈయన ఆరోగ్యం బాగుండాలని భగవంతునికి మొక్కుందని. నేను అసెంబ్లీకి రావాలి కదా. మీ ప్రేమ తగ్గలే, మిమ్మల్ని ప్రేమ ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు మాకు ఆయనకు పడకపోవచ్చు, మేము డిఫర్ ఎక్కడైనా అవినీతి చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు, బంగారు తెలంగాణ అనుకుందాం, బేకారు తెలంగాణ చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యుల పరిపాలన అయిపోయింది, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయింది, మేమేమనుకున్నామంటే ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి, అందరు షేర్ హోల్డర్ ఉండాలి అని అన్నాం. కానీ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, డైరెక్టర్లు వాళ్ళే అవుతారు, మంత్రులు సూపర్వైజర్ అవుతారు, ఎమ్మెల్యేలేమో వర్కర్లు అవుతారు. ఈ విధంగా చేసిన తర్వాత జనాలకు వచ్చేసింది ఏంటంటే వీళ్ళ పాలన వద్దు, దొరల గడిని ఇది చేద్దాం. ఇవాళ రైతుల సమస్య మీద మాట్లాడుతుంది హరీష్ రావు గారిని, కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే అసలు రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకున్నాం, అసలు మా హయాంలో రైతుల సెంట్రిక్గా మొత్తం పాలన సాగింది, యూరియా బత్తాల కోసం ఏ రోజు కూడా ఇంత ఇబ్బంది పడలేదు, అన్ని రకాలుగా కూడా మేము సెటరేట్ చేసినాం, కానీ ఈరోజు మాత్రం రైతులు అత్యంత దారుణంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళను పట్టించుకునే నాదుడే ఈ సర్కారు పట్టించుకోవట్లేదు, నేను నెక్స్ట్ ఆ అంశాలపై కూడా మాట్లాడారు. ఇప్పుడు చెప్పులు వేసుకునే పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టుకుంటున్నారు, ఆ పరిస్థితి వచ్చింది రైతులు. కేంద్ర ప్రభుత్వం దగ్గర యూరియా షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం అలాట్ చేస్తుంది, అట్లా కొంత ఇబ్బంది జరిగింది. కానీ ఇవాళ యాప్ ఇది చేసారు, ఇప్పుడు ఇంటి దగ్గరనే యూరియా రైతులకు వెళ్ళేటట్లు ఒక యాప్ని ఇది చేసారు. ఓకే. రెండవది రైతులకు ఏం చేసిండు, ఆ రోజు రైతు బంధు స్కీమ్ ఇచ్చి రైతుల పనిముట్ల మీద అన్ని సబ్సిడీలు తీసేసిండు. తర్వాత యూరియా మీద సబ్సిడీ కానీ, విత్తనాల మీద సబ్సిడీ కానీ, ట్రాక్టర్ల మీద కానీ, పనిముట్ల మీద కానీ అన్నీ పోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 20 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది, 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, 200 యూనిట్లు ఇది ఇచ్చింది. మా దగ్గర ప్రచారం తక్కువ, వాళ్ళు అబద్ధాలు చెప్పే దాంట్లో నంబర్ 1 గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కుతారు, కానీ కాంగ్రెస్ వాళ్ళకి ప్రచారం తక్కువ, పనులు ఎక్కువ చేస్తారు. కానీ అది ఒక్క పని చేసి 100 సార్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పనులు జరుగుతున్నాయి, కానీ ప్రచారంలో మేము కొంత వీక్ ఉన్నమాట వాస్తవమే. కానీ వీళ్ళకి ట్రైనింగ్ క్లాస్, పిసిసి కానీ కార్యకర్తలకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఆ రోజు కార్యకర్తలను ఉత్సాహపరిచి ట్రైనింగ్ క్లాస్లో మనం ఏమేమి చేస్తున్నాం, ఈ 2 సంవత్సరాలలో ఏం చేసినాం, ఏ రకంగా ఇది అయింది, ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలలో మనం ఏం చేయాలి. మొన్న పంచాయతీ ఎన్నికలై మంచి రిజల్ట్ వచ్చింది, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ మళ్ళా గుర్తుల మీద అవుతుంది, ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి అనేది మనము బాగా ఇది చేసుకుంటే 100% మళ్ళీ రిజల్ట్ వస్తుంది. ఏ ప్రభుత్వం అన్నా 10 సంవత్సరాలు ఉంటుందండి, 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు పోవు.
మీరు చూడండి, యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, ఎన్టీఆర్ కానీ, తర్వాత వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ జగన్ది వన్ టర్మే వచ్చింది కదా. జగన్ వన్ టర్మే వచ్చింది, కానీ ఇక్కడ అంటున్న తెలంగాణలో ఎవరు చేసినా 10 సంవత్సరాలు చేసారు. చంద్రశేఖర్ 10 సంవత్సరాలు చేసిండు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి వరకు 10 ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ చేసారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 10 ఇయర్స్ కంప్లీట్ చేసిండు. అక్కడ ఏంటంటే అక్కడ ఒక్కటే ఒంటేటి పోకడ, ఈయన లేకనే కలవకపోతే ఏడిది, ఆయన ఎవరితోటి మాట్లాడకపోయేది. ఆ విధంగా అక్కడ విరక్తి చెంది ఈయనకి ఏ రిజల్ట్ ఇచ్చారో అక్కడ అదే ఇచ్చారు. కానీ కేసీఆర్ గారు ఇట్లా వస్తుంటే ఎవరు కలిసినా కానీ సార్ నెక్స్ట్ మనమే రాబోతున్నాము, నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తుంది, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలు అయితే ఉన్నారు. ఏ ఎన్నికల్లో వచ్చే ఎన్నికలు పక్క పెడితే సాధారణ ఎన్నికల్లో మాత్రం గన్ షాట్గా గెలవబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ విధానాలే మాకు కలిసి వస్తాయన్న ఒక ధైర్యం కనిపిస్తుంది. దానికి ఏం చెప్తాను? ఇప్పుడు సార్ వచ్చిండు, మీరే రావాలి సార్, మీరే ముఖ్యమంత్రి కావాలి సార్, అక్కడికించి మొత్తం కెమెరా ఈ విజువల్ చూస్తాం. షామీర్పేట సారీ మన అక్కడ ఎక్కడ మన ఫామ్ హౌస్ కాడ నుంచి ఎర్రవల్లి కాడ నుంచి రోడ్ నెంబర్ 14 వరకు ఎంతమంది కలిసిరు, ఏం చేసిరు. ఒకళ్ళు ఇద్దరు కలిసి సార్ సార్ అంటే ఓ జనాలు మాకు ఆరతులు పడుతుర్రు, జనాలు మాకు ఇది చేస్తుర్రు, ఈ రకాలుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అందరికీ తెలివి వచ్చింది. బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ఆ రోజు ఎవరికి వేస్తారో అది అందరికీ తెలుస్తుంది కదా. సార్ రావాలి, సార్ కావాలి, అవినీతి పెరగాలి, అప్పులు పెరగాలి, ఏమైతే ఏముంది తెలంగాణ రాష్ట్రం, మా కేసీఆర్ కావాలి అనేది వీళ్ళే ఇది చేస్తారు. కానీ జనాలు అబ్జర్వ్ చేస్తారు. జనాలు ఏమంత పిచ్చోళ్ళు గారు. ఓకే, అన్నీ చేసిండు. రైతు భరోసా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత ఇది ఇచ్చిండు, 3 ఎకరాల భూమి ఇచ్చిండు. మళ్ళీ ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఓడిపోయిండంటే అహంకారం, అవినీతి, తర్వాత కుటుంబ సభ్యుల పరిపాలన, ఇవి అన్నీ చూసి విరక్తి చెంది వద్దురా బాబు దురల పాలన అని రేవంత్ రెడ్డిని తీసుకోవాలి. కానీ ఓటర్లు ఎక్కువ కూడా ఆశపడ్డారు. మేము ఇచ్చిన దానికంటే ఇంకా కాంగ్రెస్కు ఓటేస్తే మరిన్ని వస్తాయి, వచ్చిన దానికంటే ఇంకెక్కువ వస్తాయని ఆశపడి ఈరోజు మోసపోయారనేది బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ హరీష్ రావు గారు కానీ ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నమాట. నిజంగా ఆశపడి మోసపోయారా? ఆశపడి కాదు, వీళ్ళ అహంకారాన్ని దూరం చేయాలనేది చేసారు. వీళ్ళ అహంకారం ఎటువంటి ఇది వచ్చిందంటే మళ్ళీ ఇంకోసారి గెలిస్తే మనల్ని బతకనియర్రా వీళ్ళు ఏది వీళ్ళు అబద్ధాలు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు మాతోటి రెట్టింపు ఇది చేసిరు, అందు గురించే ఓటేసిరు అనేది కాదు. ఇప్పుడు మనం ఇక్కడ రైతులం కాము, కొన్ని జాగాల రైతులు అందరికీ భూమి ఉండేది లేదు, చాలామందికి భూములు లేవు. మళ్ళీ వాళ్ళు ఎట్లా వేసిండు? అట్లా కాకుండా వద్దు ఈ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన వద్దు అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందు గురించే వారిని ఇంటికి పంపించడం జరిగింది. సార్, ఎక్కడైనా పశ్చాత్తాపం కానీ, నా వాళ్ళని నేను మిస్ చేసుకున్నాను, వాళ్ళను ఉంటే బాగుండు, వాళ్ళని కలవాలి, కలిసి ఎక్కడ ఏం జరిగిందో అనే ఒక క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అలాంటిది ఏమన్నా కేసీఆర్లో కనిపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? తప్పకుండా అవుతుంది. పశ్చాత్తాపం ఇది అవుతుంది. తప్పకుండా వాళ్ళ ఆలోచనలో పడతారు, ఆలోచనలు డిస్కస్ అవుతుంది. 5,000 10,000 ఓట్లు తీసుకున్న వాళ్ళతోటే చర్చకు జరుగుతుండే. ప్రాంతీయ పార్టీలో 5,000 10,000 ఓట్లు తీసుకున్న గురించి మాట్లాడుకుంటారు. అరే ఆయనను పట్టుకోరా, ఆయనకు టికెట్ ఇద్దాం, మనవి ఒక 30,000 అవి 10,000 కలిగితే 40,000 అవుతాయి. అదేంటిది ఇది అవుతుంది. మా అటువంటి వాళ్ళని దూరం చేసుకుంటే తప్పకుండా పశ్చాత్తాపం పడుతున్నారు. మా గిట్ట సమాచారం వస్తుంది. రోడ్ నెంబర్ 14లో అయిన దగ్గర గిట్ట మా మనుషులు ఉంటారు కదా, వాళ్ళు గిట్ట చెప్తూ ఉంటారు మీ గురించి చర్చలు జరుగుతున్నాయి అది అంటే. కానీ మేము ఏమంటామంటే ఒకసారి మోసపోయినాం, ఒకసారి గోసపోయినాం. 1,200 మంది రైతులు చనిపోయినప్పుడు నేను చెప్పిన ఈ 10 సంవత్సరాలలో పెరుగన్నం తిని హైగా అరుగు మీద పండుకుంటారు తెలంగాణ వస్తే అని మీరే అన్నారు. 12,000 మంది చనిపోయారు 10 సంవత్సరాలలో పురుగుల అన్నం తిని. మనం కనీసం వాళ్ళ ఇంటికి పోయి ఓదార్తాలంటే పిచ్చోని వాని అట్లా పోతే మళ్ళీ ఇంకెక్కువ ఆత్మహత్యలు అవుతాయని చెప్పారు. ఆ రోజు 10 సంవత్సరాలు రైతుల గురించి మాట్లాడిన వాళ్ళు, 10 సంవత్సరాలు ప్రాజెక్టుల గురించి మాట్లాడిన వాళ్ళు, ఆ రోజు జగన్ వస్తే ఇంట్లో రెడ్ కార్పెట్ పెట్టి మీకు ఎంత నీళ్ళు కావాలో అంత తీసుకోండి అని ఇది చేసిన వాళ్ళు, హైదరాబాద్
పొలమీర దాటి కోదాడ అవతల నారాయణ శ్రీ చైతన్య అటు ఉండాలని చెప్పిన వాళ్ళు, ఎవరైతే రోజా అటువంటి ఇంట్లో చేపల పులుసు దీన్ని చాలా బాగా చేసిండ్రు మీరు అని చెప్పిన వాళ్ళు అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి అక్కడ అన్ని సంతకాలు పెట్టేసి ఇవాళ మా మీద మొత్తుకుంటే ఏమవుతుంది? రికార్డు ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు ఇది కావాలి, ఎన్ని టీఎంసీలు మాకు సరిపోతాయి అని సంతకాలు పెట్టిన వాళ్ళు మీరు, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు దాటే అని తప్పు చేసిన వాళ్ళు మీరు, ఆ తప్పుని కప్పపుచ్చడానికి ఇవాళ ఒక సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొడదాం. కవులు, కళాకారులు, తర్వాత జనాలను ఒక బహిరంగ సభ పెడతాం. ఎన్ని బహిరంగ సభలు పెట్టినా వీళ్ళకి 20-30 కంటే ఎక్కువ దాట. లేదు సార్, ఎందుకంటే సెంటిమెంట్ ఒకవేళ దాని ప్రస్తావన తీసుకొచ్చిన మన రాష్ట్రం యొక్క వనరులు నీళ్లు కూడా పక్క రాష్ట్రాలు కూడా తరలించుకోపోతున్నాయని కూడా అందరినీ ఒకవేళ గ్యాదర్ చేసి ఒక ఉద్యమ స్టైల్లో తీసుకొస్తే అది రాజకీయంగా కానీ ఆ ఎమోషనల్ తీసుకొచ్చే అవకాశం ఉందా? అది బీఆర్ఎస్కు అనుకూలంగా ఒకనాటి ఉద్యమ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? ఉద్యమ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ రోజులలో సెంటిమెంట్ మీద తెలంగాణ గురించి జనాలు వచ్చారు. ఈయననే పేమెంట్ అలవాటు చేసిండు అందరికీ. పేమెంట్ ఇవ్వాలి, ఈయన పేమెంట్ ఇచ్చి జనాలను జమ చేయాలి. ఆ రోజులలో మూమెంట్ వేరు, సెంటిమెంటు తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలి అని చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ రెచ్చగొడతా, నేను కవులు కళాకారులను మళ్ళీ నేను ఇది చేస్తా, అందరినీ ఇది చేస్తా. అందశ్రీ ఇంత పాటలు పాడిండు, ఆయన సాగుకు పోలే. కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోయిండు, ఆయన సాగుకు పోలే. ఆలే నరేంద్ర చనిపోయిండు, ఆయన సాగుకు పోలే. ఇవాళ రెచ్చగొడితే రెచ్చిపోయి ఈయన మాటలను నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరంటే నేను మళ్ళీ సెంటిమెంట్ తోటి ఇది చేస్తా, పాలమూరు రంగారెడ్డి ఇది చేస్తా అని చెప్తే పాలమూరు రంగారెడ్డి ప్రజలు గిట్ట వినేటట్లు లేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఒక దిక్కు బిడ్డ బాధ, రెండవ దిక్కు కొడుకు బాధ, మూడవ దిక్కు అల్లుని బాధ, అందరికంటే ఎక్కువ సంతోష్ బాధ. ఎవరిని నేను ఇది చేయాలి, ఎవరిని ఇది చేస్తే ఒకరికి ఫేవర్ చేస్తే ముగ్గురు నాకు ఈదవుతారు, ఎక్కడన్నా పోని నేను హాయిగా ఫామ్ హౌస్లో ఉంటా అనే పద్ధతిలో ఆయన జబర్దస్తిగా పట్టుకొచ్చి ఆడ 2 సంవత్సరాలు పట్టుకొచ్చిరండి. ఆయనకైనా ఏడో వస్తాడు, వీళ్ళు పట్టుకొచ్చి మాతోటి అయితలేదు, నువ్వు ఒకసారి జనాలకు కలిపి మాకు బూస్టప్ వస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చింది ఆయన. సార్ లాస్ట్ క్వశ్చన్, 2 ఏళ్ల పాలన కాంగ్రెస్ పాలన పూర్తయింది. ఒక సమయం ఏ ప్రభుత్వానికైనా ఇవ్వాలి, అందుకోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను. కానీ ఈ 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఇంత దారుణంగా అసలు ఎక్కడ కూడా లేదు. అందుకోసమే ఇకపై నేను రెగ్యులర్గా అందుబాటులో ఉంటా, మొత్తం కూడా అంశాల వారీగా ఎండగడతా, సభలు సమావేశాలు అన్నీ కూడా ఇక మీకు అందుబాటులో ఉంటా, ఒక్కొక్కరిని కూడా తోలు తీస్తాను కూడా మాట. నిజంగా ఆ యొక్క మాటలు ఆయన అందుబాటులో ఉంటే ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఆ ప్రభావం మీ పైన పడుతుందా? ఒక బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం అనేది కనిపిస్తుందా? 2 సంవత్సరాలు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. 10 సంవత్సరాలు ఈయన ఇయ్యలే. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. తర్వాత టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాత రేషన్ కార్డులు ఇచ్చింది. 10 సంవత్సరాలు ఈయన ఇయ్యలే. సన్న బియ్యం ఇచ్చింది. 200 యూనిట్లు ఇచ్చింది. 21 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. 9,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చింది. ఈ 2 సంవత్సరాల పాలన ఏముంది? ఎక్కడ అవినీతి జరిగింది, ఏం జరిగింది, ఏ ప్రాజెక్టుల మీద ఇదైంది, ఎవరు ఎంత కమిషన్ తీసుకుని ఎక్కడ లేదు కదా. ఇప్పుడు నేను వస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మళ్ళీ మా గవర్నమెంటే వస్తుందని కలలు కంటున్నారు. రాత్రి కళలు కంటే పర్వాలేదు కానీ పగటి కళలు కంటున్నారు. పగటి కళలే ఉంటాయి. మళ్ళీ రాదు ప్రభుత్వము, రాదు తప్పకుండా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు జనాలు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది ఉంటుంది తప్ప. కానీ నేను వస్తా, వీళ్ళ అవినీతి ఎండగడతా, నేను సంవత్సరం మొత్తం తిరుగుతా, ఎంత తిరిగినా కానీ ఇవాళ వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితి లేదు. అందుకోసం ఇటు హరీష్ రావు అయితుంది, అలాగే కేటీఆర్ అయితుంది, ఆయనను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినా కానీ ముందుగా 2 ఏళ్ల పాలన పైన చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా ఎక్కడ పాలనా పరంగా సరైన విధంగా విమర్శలు కూడా చేయలేదు. ముందుగా కుటుంబ సభ్యుల మధ్యనే చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని ఆయన పరిష్కరించలేకనే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది, అన్ని హామీలు కూడా అమలు చేస్తుంది.
రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది తప్ప బీఆర్ఎస్ మరోసారి మాత్రం ఫామ్ చేసే అవకాశం లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత రాములు నాయక్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.